సోదరుడు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఆ తర్వాత కూడా కార్యకర్తలకి అండగా ఉండాలి, నాయకులకు అండగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేసి పంపించినటువంటి పరిస్థితుల్లో మేరిగా మురళీ గారి ఆధ్వర్యంలో మా ప్రధానమైనటువంటి నాయకుడు నరేందర్ రెడ్డి గారి కోరిక మేరకు ఈరోజు మంగళపూర్ గ్రామానికి రావడం జరిగింది. ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులో, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తను తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు, ఆ పిల్లవాడు నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు, రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలంట లెక్క అంట. ఒక రౌండ్ వేస్తే 40 దెబ్బలు. ఎస్ఐ మనోజ్ రౌండ్కి 40 దెబ్బల లెక్కన పాపం రాత్రి కొట్టి 12:30కు వదిలిపెట్టి మరలా 16వ తేదీ ఉదయాన్నే రమ్మని చెప్పి 16వ తేదీ పొద్దుపోయిన దాకా నిర్బంధించి 3 రౌండ్లు. అంటే ఎంత దారుణంగా కొట్టారంటే 16, 17 ఎంత దారుణంగా కొట్టారంటే పాపం అలిసిపోయాడంట. ఎస్ఐ ఇంకోకుండా కొట్టమన్నాడంట. అంటే ఒక ఎస్ఐ కొట్టడానికి అలిసిపోయేంతగా కొట్టాడు అంటే పాపం ఆ దెబ్బలు తినేటువంటి వాడు బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో ఆలోచించాల్సిన. కాబట్టి పాపం ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఎస్ఐ మనోజ్ నన్ను కొట్టాడు, మధ్యలో సిఐ కిషోర్ బాబు వచ్చి చూశాడు, సరిగ్గా కొట్టాడా లేదా అని చెప్పి తనిఖీ చేసిపోయాడు అని చెప్పి. అంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ మీద పాపం రకరకాలైనటువంటి కేసులు బనాయించడం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరైతే ఎస్ఐ మనోజ్ అనేటువంటి వ్యక్తి, సిఐ కిషోర్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరు తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం. ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది నవ్వుకుంటున్నారు, ఇంకా మీరు వస్తారా, మీకంత సీన్ ఉందా అని మాట్లాడుతున్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబుకి, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, ధైర్యం ఉంటే పురంధరేశ్వర గారికి ఈరోజు ఎన్నికలు పెట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు 8 నెలలలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల ఎంత బాధగా ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను మరలా చెప్తున్నా, అధికారులందరికీ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 151 సీట్లతో రాష్ట్రంలో మగటో లేని మహారాజులాగా ఏలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు వచ్చిన తర్వాత 11 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడుకి ఈరోజు 164 సీట్లు వచ్చి ఉండొచ్చు. రేపు చంద్రబాబు నాయుడుకి 1, 4 వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు పరిపాలన ఉంది. కాబట్టి ఈరోజు పాపం తెలుగుదేశం వాళ్ళు ఉన్నది 2 పనులు ఉన్నాయి. ఇంకా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది, మన ఫైల్ క్లోజ్ అయిపోయింది, మన చాప్టర్ ఎండ్ అయిపోయింది.
కాబట్టి ఎంత కాడికి దోచుకుందామా అనేటువంటిది నెంబర్ 1. రెండవది, ఎవరైతే మన మీద కోపం ఉందో వాళ్ళందరి మీద కక్ష తెచ్చుకోవాలంటే పోలీసులు ప్రయోగిస్తారని చెప్పి పోలీసులు అధికారులు గుర్తుంచుకోండి. ఈ అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ఈ అధికారం మార్పిడి జరిగిన తర్వాత మిమ్మల్ని ప్రేరేపించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో కనపడరు, గ్రామాలు విడిచి వెళ్ళిపోతారు, గ్రామాల్లో ఉండరు. ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఈ శాసనసభ్యులు వీళ్ళు ఎవరైతే నాయకులను ఉన్నారో వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతారు రాష్ట్రం దాటి. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయాల్సింది మీరు. ఆ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారి భవిష్యత్తు మీది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మీ ద్వారా ఏ కుటుంబాలు అయితే ఈరోజు గోడుగోడమన్నాయో అంతకి 10 రెట్లు మీ కుటుంబాలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఎవరిని విడిచిపెట్టాం. పాపం మా నెల్లూరు ఎస్పీ గారు అయితే నా మీద కేసుల కోసం వెతుకుతున్నాడు, ఏ కేసు పెట్టాలని చెప్పి. ఏ కేసు పెడదామా అని మాట్లాడే వాళ్ళందరి మీద. మేము కేసులకు భయపడేటువంటి వాళ్ళం కాదు, సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. దేనికైనా కేసులకు భయపడం, జైళ్ళకి భయపడం, అరెస్టులకు భయపడం, దేనికి భయపడేటువంటి వ్యక్తులు కాదు. భయపడాలి అనుకుంటే రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేరణ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి ధైర్యంగా పోరాడేటువంటి వారసత్వం వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడో ముసుగేసుకుని కూర్చొని తీరా ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చి నేను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుని మోసం చేసేటువంటి నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు అనేటువంటిది సందర్భంగా స్పష్టం చేస్తుంది. అందుకనే ఈరోజు 8 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది, ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు ఈసారి మీదే వార్ వన్ సైడ్ అయిపోతుంది. అదే రకంగా గూడూరులో మానవీయ కోణం అనేది మంట కలిపేసి ఎంత దౌర్జన్యంగా ఒక యువకుడిని పోలీసు వ్యవస్థ ద్వారా చితక బాధించడం మీ అందరికీ తెలిసిన విషయమే. విషయం తెలుస్తానే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంటనే స్పందించడం జరిగింది. ఆ బాధితుడిని హాస్పిటల్లో చేర్పించి తగిన సాక్షి జరగాలనే ఉద్దేశంతో చేసిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని దుర్మార్గం ప్రవర్తించిన వాళ్ళ మీద కోర్టును ఆశ్రయించాలని ఆయన సలహా మేరకు వెంటనే కోర్టులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసుకోబోతున్నాం. మీరు గమనించండి, ఒక యువకుడు 24-25 ఏళ్ళు ఉంటాయి, అనుమానం కింద ఎలాంటి సాక్ష్యం లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు, అనుమానం కింద కేవలం అతను ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారి మనుషులతో ఆయనతో సానుకూలంగా ఉంటారనే ఒక కక్ష పూరితమైనటువంటి ఆలోచనతో అతను తీసుకెళ్ళి పైశాచికంగా రౌండ్కి 40 లెక్కన కింద కాళ్ళకి 20 దెబ్బలు, చేతికి 20 దెబ్బలు, రౌండ్ అంటూ అనేక రౌండ్లు ఆ పిల్లవాడిని దారుణంగా చితకబాదడం జరిగింది. అతను విషయాలు చెప్తున్నాడు, సార్ నన్ను తొందరగా కొట్టారు, అయినా పర్లేదు నన్ను తొందరగా వదిలేయండి, నా భార్య గర్భవతి, మానసికంగా బాధపడుతుంది అని ఎంత మొరపెట్టుకున్నా విచక్షణ లేకుండా ఆ వ్యవస్థలో కొంతమంది అయితే ఏజెంట్లాగా, పచ్చపార్టీ ఏజెంట్లాగా వ్యవహరించారు. దారుణమైన విషయం ఏంటంటే కుటుంబ సంబంధించినటువంటి రక్తబంధం ఉన్నటువంటి వాళ్ళ అన్న ఆతురతో చూడడానికి పోతే అతను కూడా కొట్టడమే కాకుండా అతను చూడడానికి 2000 రూపాయలు మరి పైసా శవాల మీద మరి చిల్లర ఏరుకునే వాళ్ళు అంటారే, ఆ రకమైన వాతావరణంలో వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు ప్రవర్తించారంటే అసలు ఏ దేశంలో ఉన్నాం మనం, ఎక్కడున్నాం? అధికారం ఇచ్చింది ఇందుక మీకు? అభివృద్ధి అని మాట్లాడితే ఏదో చేస్తారని అధికారం ఇస్తే మీరు ఈ కక్షపూత వాతావరణం తీసుకురావడం ఎంతవరకు సబాబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా ఇప్పుడే పెద్దలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యకర్తలందరూ కూడా జిల్లాలో వారు గొప్పగా నైతిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. మేము కూడా కార్యకర్తలందరికీ మనవి చేసుకుంటున్నాం, ఇదే వాతావరణం ఇంకా ముందు నుంచి పోతుంది. ఎక్కడ ఏం జరిగినా మొదటి దెబ్బ నాయకులుగా మా మీద వేసుకునే దానికి మేము సిద్ధమైపోయినాం. మమ్మల్ని కొట్టండి అని పోలీసు వ్యవస్థలో కానీ ఏ వ్యవస్థనైనా కూడా
ముందు అన్యాయం చేస్తే మాకు చేయమండి అని మా కార్యకర్తలందరూ కూడా మరి గొప్పగా కాపాడుకోవడం జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ, పిలిచిన వెంటనే కార్యకర్త కోసం ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో మరి కాన్స్టిట్యున్సీలో, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ మీకు తెలియదు కాదు, ఎన్నో ఒత్తిళ్లు. మా పెద్దలు నిద్రలేయంగానే వందలాది మంది ఉంటారు, అయినా కూడా ఇక్కడ ఒక కార్యకర్త జరిగింది ఇది కరెక్ట్ కాదని వారు వచ్చి ఈరోజు వారి కుటుంబానికి నైతిక ధైర్యం ఇవ్వడం, అదే రకంగా నరేందర్ రెడ్డి గారిని ఊరంతా కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ఆల్రెడీ చూసుకుంటున్నారు. మరి ఒకసారి అలా వాతావరణం ఇచ్చినందుకు ఆయనకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే వాతావరణంలో నాయకత్వాన్ని ప్రేరేపించుకుంటూ, యువ నాయకత్వాన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకొస్తూ, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మొన్న ప్రెస్ మీట్లో గొప్పగా చెప్పారో కార్యకర్తల కోసమే పనిచేస్తానని ఆ వాతావరణం ఇక ఉండబోతుందని కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా వారు వచ్చినందుకు అన్ని విషయాలు కూడా ఆయన కులంకుశంగా మీతో మాట్లాడతారని నేను తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.